నమస్కారం, శ్రీ మారుతి న్యూస్ కు స్వాగతం. నా పేరు దాసరి ప్రసాద్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. ఆజాదీ అమృత్ మహోత్సవ్లో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 దట్కన్ హై స్వచ్ఛ భారత్కి అనే స్వచ్ఛ గీతం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణిలు మాట్లాడుతూ పట్టణంలో నిత్యం ఎక్కువ స్థాయిలో చెత్త వెలువడుతుందన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు సహకరించి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఇంట్లోనే తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించి పట్టణ పరిశుభ్రత వాతావరణాన్ని తోడ్పడాలని సర్వేక్షణలో భాగంగా మహబూబాబాద్కు అవార్డు వచ్చేలా సహకరించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు చిట్యాల జనార్దన్, బి నీరజ, మార్నేని వెంకన్న, భువనగిరి గోపిరత్నం, గంగాధర్నాథ్, హరి సింగ్, దౌలగర్ స్వాతి శంకర్, కోడి శ్రీనివాస్, విజయమ్మ, కోఆప్షన్ సభ్యులు నిమ్మల శ్రీనివాస్, మెప్మా డిఎంసి విజయ, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత యాంతం ఒకటి, హర్ దడ్కన్ హే స్వచ్ఛ భారత్ కి అనే ప్రోగ్రాం మీద ఈరోజు మనం ఏ విధంగా ప్లాస్టిక్ నివారణ మరియు ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాలు స్వచ్ఛత పైన మన పెద్దలు మాట్లాడతారు. ముగ్గురు వీడియోలు లాంచింగ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ప్రతి వార్డులో చెత్త సేకరణకు రిక్షా వచ్చేది. ఆ రిక్షా వస్తే మళ్ళీ ఒక 4-5 రోజుల దాకా రాకపోయింది. కానీ ఇవాళ రోజు రాకపోయినా కూడా డే బై డే అయినా కూడా ఇవాళ ఆటోలను పంపిస్తున్నాం. ఇదంతా మా బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా మేము, అధికారులుగా మున్సిపల్ అధికారులు, సిబ్బందులు అందరూ ఎవరి బాధ్యతలు వాళ్ళు చేస్తున్నారు. కానీ పట్టణ ప్రజలు మీరు గుర్తించాలి, ఇదంతా మా బాధ్యతగా మేము చేస్తున్నాం. కానీ మీరు పూర్తిగా మాకు సహకరించినట్లయితే మనం అందరం ఏదైతే అనుకుంటున్నామో ఇవాళ స్వచ్ఛ మహబూబాబాద్ని మన భారతదేశంలో మంచి అవార్డు రావాలన్నా అదందరి సహకారం కావాలి. దానికి ముఖ్యంగా పట్టణ ప్రజల సహకారం కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కమర్షియల్ ఏరియాలలో రోజుకి 2-3 సార్లు ట్రాక్టర్ వస్తారు. అయినప్పటికీ కూడా మీరు షాప్ క్లోజ్ చేసేటప్పుడు మీ షాప్ ముందు కవర్లను, బస్తాలను ఎన్ని అంటే అన్ని వేస్తున్నారు. ప్రతిరోజు మేము చూస్తున్నాం. హోటల్ సంబంధించినటువంటి యజమానులు ముఖ్యంగా మీ హోటల్ను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. లేనట్లయితే ఇప్పటివరకు అందరికీ కూడా మేము చెప్పాం. అధికారులు ఇక్కడ నుండి మీ అందరికీ కూడా పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి మరోసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మహబూబాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ మహబూబాబాద్ కింద భాగంగా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉంటే మనం అందరం కూడా ఆ దిశగా ప్రయాణిస్తామని తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ పట్టణం ఇంత శుభ్రత ఉంది, ఇంత బాగుంది అంటే అది మనందరికీ గర్వకారణం. కేవలం చైర్మన్ గారికో, ప్రజాప్రతినిధులకో, అధికారులకే కాదు, మహబూబాబాద్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడి లక్ష్యం ప్రతి వారికి కూడా గౌరవం దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, మహబూబాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ మహబూబాబాద్గా దిశగా ప్రయాణం చేసే విధంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యామ్నాయంగా పెద్ద ఫంక్షన్స్ కాకపోతే కనీసం చిన్న ఫంక్షన్స్ అయినా, అంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ చిన్న ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అలాంటి ఫంక్షన్లలో న్యాచురల్గా ఉపయోగపడేటువంటి అరిటాకులు కనుక అట్లాంటివి కనుక వాడినట్లయితే మనము కొంతమైనా వ్యర్థాన్ని నిర్మూలించగలుగుతామని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్. అదేవిధంగా ఒక హోటల్ని కూడా మనము సన్మానించడం జరిగింది. మనం కార్మికులను ఎవరైతే స్వచ్ఛలో పాల్గొన్నారో అలాంటి కార్మికులందరినీ గుర్తించి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా సిటిజన్స్ కూడా చాలా మందిని కూడా మన మున్సిపల్ కార్యాలయం లోపల గౌరవనీయులైనటువంటి చైర్మన్ పర్సన్ గారి ఆధ్వర్యం లోపల సన్మానించడం జరిగింది. దేనికోసం అంటే అదందరికి ఒక బాధ్యత అనేది గుర్తొస్తుంది, అందరికి కూడా తెలియజేస్తున్న ఉద్దేశం జరిగింది. ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర హోమ్ కంపోస్ట్ బాగా చేశారో అలాంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కొంతమంది విద్యార్థులు నిజంగా సార్ కూడా చెప్పారు, ఒక అమ్మాయి రాసిన వ్యాసము తర్వాత ఆమె చెప్పిన మాటలు వింటే కొన్ని మాకు కూడా థాట్స్ లేవు, అంటే ఇలా ఉంటుందా, వీళ్ళ ఆలోచన ఇలా ఉందనేటువంటి ఉంది. అంటే ప్రతి ఒక్కరి లోపల ఆలోచన ఉంటుంది కానీ ఆచరణలోకి తీసుకురావడం అనేది కొంచెము జరుగుతలేదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, మనం చాలా వరకు ప్లాస్టిక్ని బయట పడేస్తున్నాం. జస్ట్ ఇప్పుడే చూస్తున్నాం, ఒక పశువు వెళ్తుంది. సో ఇలాంటి పశువులన్నీ వాటిని తినడం మూలాన వాటి కడుపులో మొత్తము ఉండి తర్వాత ఎంత ప్రాబ్లం ఏర్పడుతుంది.
కాబట్టి ఇలాంటివన్నీ మనం కొంచెం గుర్తించలేము. కానీ పిల్లలు వాళ్ళు రాసిన వ్యాసరచన పోటీ లోపల ఆ వ్యాసరచనవన్నీ చూస్తుంటే మనకన్నా ఎక్కువ అవేర్నెస్ వాళ్ళకు కూడా ఉంది. అందుకనేసి అలా వాళ్ళ లోపల కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనము వాళ్ళందరికీ కూడా చిత్రలేఖనము, వ్యాసరచన పోటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగి వాళ్ళకు కూడా మనం ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక హోటల్ అతను మొత్తం కూడా అరిటాకులు యూజ్ చేస్తున్నారు. అంటే మనకి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా మనం గుర్తించడం జరిగింది. ఇలా సమాజంలో మనకు ఎవరైతే స్వచ్ఛందంగా సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్వచ్ఛ మహిపాదకు మీరు అందరూ కూడా తోడ్పాటు పడాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇప్పుడు సార్ చెప్పారు డంపింగ్ యార్డ్. నిజంగా కూడా మీరు వరంగల్ నుంచి కనుక వస్తుంటే ఒక కిలోమీటర్ అనుకుంటాను, నియర్లీ ఇంకా కిలోమీటర్కి ఎక్కువనే ఉంటుంది. మొత్తం కూడా డంపింగ్ యార్డ్తో నిండిపోయింది. అంటే ఎంత వేస్టేజ్ అలా అక్కడ జరిగిపోతుంది అనేది చూస్తుండొచ్చు. సో అలాంటివి తగ్గించాలంటే మీ అందరి యొక్క భాగస్వామ్యం అనేది అవసరం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కు అంటే ఇంకా మిగతా కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్పడానికి ఉంది, ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ స్వచ్ఛ అంతం అనేది కూడా మనం ఇప్పుడు లాంచింగ్ చేసుకోబోతున్నాము. మన మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు గౌరవనీయ కౌన్సిలర్స్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్వచ్ఛ మహబూబాబాద్కు మీరు అందరూ కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ మనకు అవార్డు రావడానికి మీ అందరి సహకారం కావాలని పర్సనల్గా అందరినీ పేరున రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. దీన్ని మొత్తం చాలా వరకు మంచి ప్రాపగేట్ చేసినప్పుడు ఓహో ఇదొకటి స్వచ్ఛ మహబూబాబాద్ అనేది ఒకటి నడుస్తుందా అనే విధంగా ఇప్పుడు మీరు చూసిన ఎన్నో ప్రోగ్రామ్స్ మేము చూసి మనం ఫోటోలు చూపెడుతున్నాం. అవి ఎవరికి దగ్గరికి పోవట్లేదు. మేము ప్రతి వార్డులో పెట్టినాం, దాదాపు ప్రతి వార్డులో అన్నింటిలో తిరుగుతున్నాం. అది ఇంత ఎఫెక్టివ్ లేదు. ఈరోజు ఇది దాదాపు నేను అనుకుంటాం ప్రెస్ వాళ్ళ సౌజన్యంతో మొత్తం మహబూబాబాద్ టౌన్లో ఇదేదో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది అనే విధంగా పోయినప్పుడే మా ఇప్పుడు మేడం గారు కానీ మా ఈ ఎఫర్ట్స్ ఫలితం ఇస్తాయని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నేను ఆల్మోస్ట్ మేము మా కౌన్సిల్ వచ్చి 2 ఇయర్స్లో అంతకుముందు ఎట్లున్నదో తెలియదు కానీ 2 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ కూడా ఇంత చెత్త జనరేట్ కాలేదు. జస్ట్ 2 ఇయర్స్లోనూ ఈ చెత్త అనేది లీప్స్ అండ్ బౌండ్స్ అంటాం మన వాటిలలో మా మెడికల్ పరిభాషలో అంత విపరీతంగా 1కి 4, 1కి 2, 2కు 4, 4కు 8, 8కి 16 ఆ విధంగా అది చెత్త అనేది టన్నులు మన మహబూబాబాద్లో జనరేట్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లోనే ఇంత భయంకరంగా ఉంది. అంటే ఇంకొక 2 ఇయర్స్ తర్వాత అసలు మహబూబాబాద్ అంతా చెత్తతోనే నిండిపోతుంది. ఆ విధంగా భయం వేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ యొక్క తడి పొడి చెత్త అనేది మనం సెపరేట్ చేసినప్పుడు ఒక మెయిన్ ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, తడి పొడి చెత్త అని వీళ్ళు ఊరికే చెప్తున్నారు, ఎందుకు ఊరికే అదేం అవసరం, ఏదైనా చెత్త బయటపడేయాలి కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక సూక్ష్మం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త రెండు మిక్స్ చేసినప్పుడు రెండింటిని ఒక దగ్గర పడేస్తున్నాం. మనం ఇప్పుడు చూస్తున్నాం మేడం అన్నట్టుగా ఎవరైనా రైల్వేస్ నుంచి బయటికి మహబూబాబాద్కి వస్తున్నారంటే మన మీద ఒక చెడు అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే 1 కిలోమీటర్ అంత డంపింగ్ యార్డ్ ఉంటుంది, వేరే రోడ్స్ నుంచి పోతలేదు, కానీ రైలు నుంచి వచ్చిన వాళ్ళందరికీ అలా గలీజ్ కనపడుతుంది. అయితే ఈ తడి పొడి రెండు కలిసినప్పుడు పొడి చెత్త అనేది అది ఎప్పుడు కానీ డిజిగ్రేట్ కాదు, అది దాంట్లో మిక్స్ అయ్యే వరకు దీన్ని తీయలేము, అది మురిగి ఉంటుంది. ఈ రెండు కలిపి ఉండే వరకు అది ఎన్నటికీ మనం సెపరేట్ చేయలేకుండా పరిస్థితి. అందుకనే డంపింగ్ యార్డ్స్ ఆ విధంగా నిండిపోతూ ఉన్నాయి. అదే బేసిక్ లెవెల్లోనే మనం తడి చెత్తను వేరే చేసి పొడిని చేసినప్పుడు మనం పొడి చెత్తకు చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. ఏంటంటే వాటిని తీసుకొని వెళ్ళి రీసైక్లింగ్ వాటికి ఇది చేయాలని. రీసైక్లింగ్ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆ పొడి చెత్తను ఈ తడి అంత గలీజు కలిసి ఉండనప్పుడే వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు తడి చెత్త ఇది మురుగుడు ఇదంతా పొడి అది ప్లాస్టిక్ వాటి మీద ఉన్నప్పుడు వాటిని వాడరు. వాటికి వాళ్ళకి కావాల్సింది ఫ్రెష్గా ఉన్న వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ ఇవన్నీ కావాలి. సో మన సెపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీకు అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే మనకు అప్పుడు డంపింగ్ అనేది ఎక్కువ ఉండదు. ఇప్పుడు రెండు కలిపే వరకు దాన్ని తీయలేము. రెండు అవినాభావ సంబంధం లాగా ఉండి విడిపోవట్లేదు, మనకు చెత్త పేర్కొనిపోతుంది. దయచేసి ప్రజలందరూ ఇది ఒకటి గుర్తించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఈ యొక్క మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా ఏదున్నా కానీ కాల్ సెంటర్ మనం ఇంట్రొడ్యూస్ చేసినాము. 14420 అనేది కాల్ సెంటర్. మీకు ఏ విధమైన ఒక బాగా ఎక్కువ చెత్త వచ్చిందనుకోండి, లేదా ఏ విధంగా మనం డిస్పోజ్ చేయాలనేది ప్రాబ్లం అనిపిస్తే మీరు ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేయండి. మా యొక్క శానిటరీ సిబ్బంది మీ దగ్గరికి ఒక వెహికల్ని పంపైనా కానీ ఒక పెద్ద ఫంక్షన్ అయ్యి చాలా గార్బేజ్ ఉందనుకోండి మీకు కష్టమవుతుంది, ఆడీడ పడేయకండి. ఆ విధంగా చేసుకుంటే మీరు ఈ 14420
కాల్ సెంటర్. దీనికి చేయండి. మా యొక్క కమిషనర్ గారు కానివ్వండి, మా యొక్క శానిటరీ సిబ్బంది యొక్క ఈ యొక్క సేవలను పొందండి. అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం అనేది యాక్చువల్గా గవర్నమెంట్ పై లెవెల్లో కావాలి, కానీ అది కావట్లేదు. కాబట్టి మనం లోకల్గా ఈరోజు నేను మొన్న మాల వేసుకొని శబరిమల వెళ్ళినాము, అదేవిధంగా తిరుపతి వెళ్ళినాము. మొన్న మేము చూసిన ఇదేంటంటే లాస్ట్ టైం శబరికి వెళ్ళినప్పుడు మొత్తం ప్లాస్టిక్ ఉంది. అదంతా ఇది కూడా మొత్తం అడవులు కూడా నిండిపోతాయి అనుకున్నాం. కానీ ఈసారి పోయినప్పుడు ప్లాస్టిక్ అనేది లేదు. ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ బ్యాన్ అయింది. ఈవెన్ బాటిల్స్ కూడా లేవు. బాటిల్స్ కూడా మేము అక్కడ పోయి నల్లాల దగ్గర పోయి తాగడమో లేదంటే స్టీల్ గ్లాసులలో చేయడమో అది జరిగింది. వాటర్ అనేది ఓన్లీ బాటిల్స్, అది మన ఈ గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టీల్ జగ్గులు అవి తప్ప ఏది లేదు. సో ఎక్కడ కానీ ఈసారి మేము శబరిమలలో ఒక్క దగ్గర కూడా ప్లాస్టిక్ బాటిల్స్ చూడలేదు. నేను కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నోటకామ ఎవిడెన్స్తోని ఫైన్లు విరివిగా వేయండి. మనం ఎంత బతిలాడినా ఎవరు వినే పరిస్థితులు లేరు. తప్పనిసరిగా మనం యాక్షన్ తీసుకోవాల్సిందే. యాక్షన్కు కొంత ఎవిడెన్స్ కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరి కౌన్సిలర్స్ దగ్గర కానివ్వండి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి నోట్ క్యామ్ యాప్ క్రాంతి గారు మీరు మొత్తం వచ్చేటట్టు విధంగా చూడండి. ఆ విధంగా దాన్ని ముందు తప్పనిసరిగా స్ట్రిక్ట్ యాక్షన్కి పోదాం. ఇంకొక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 35 శానిటరీ వెహికల్స్ ఉన్నాయి మనకు. 30 అంతకుముందు నేను వచ్చిన టైంలో 14-15 ఉండే. ఇప్పుడు 20 శానిటరీ వెహికల్స్ పెరిగినాయి. మళ్ళీ అప్పుడు 2-3-4 లక్షల డీజిల్ ఖర్చు ఉండేది. ఇప్పుడు దాదాపు 10 లక్షలు పర్ మంత్ అవుతుంది. ప్రతి ఒక్కరూ తిరుగుతూనే ఉన్నారు. శానిటరీ వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి, శానిటరీ సిబ్బంది పనిచేస్తూనే ఉన్నారు. అయినా కొన్ని లూజ్ పాయింట్స్ ఉన్నాయి మహబూబాద్లో. ఇప్పుడు ఈ ట్రాక్స్ పక్కన లేకుంటే మన జమాలపల్లి రోడ్డు లేకుంటే మన మార్కెట్ ఏరియా ఇవన్నీ కొన్ని లూజ్ పాయింట్స్ దగ్గర పోయి టక్కన వేస్తున్నారు, వస్తున్నారు. అసలు డంపింగ్ యార్డ్ లాగా తయారు చేస్తున్నారు. అది మన శానిటరీ సిబ్బందిని అడుగుతున్నాం, మాకు తెలియట్లేదు సార్ ఎవరో రాత్రి లేచిపోతున్నారు అనేది. వాళ్ళకి బద్ధకం ఏంటంటే మన వెహికల్ పోయినప్పుడు వాళ్ళు చూడకుండా మిగతా వాళ్ళు లేచిన టైంలో చుట్టూ పరేసుకుని వెళ్ళిపోవడం. ఇది కూడా మన నోట్ క్యామ్లలో రికార్డ్ చేసి తప్పనిసరిగా మీరు ఫైన్స్ వేయాల్సిందిగా నేను కమిషనర్ గారికి చెప్తున్నా. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీహరి మిగతా అందరూ కూడా అది చేసుకోండి. ఇది ఇంకొకటి మనం కోకోనట్ బ్రేకర్ తెచ్చినాము. దాన్ని దాదాపు అంత శానిటరీ మనం మొత్తం ఆడికి పంపుతున్నాం, కానీ దాన్ని ఇమీడియట్గా ఫంక్షనింగ్ చేయండి మేడం. అది దాన్ని మన ఏఈ గారికి కూడా చెప్పండి. అది తెచ్చి ఆల్మోస్ట్ 1 year అయింది. భిక్షపతి ఉన్నప్పుడు అది తెచ్చి దాన్ని ఫంక్షన్లకు తీసుకొని రావాల్సింది. ఏఈ గారికి మీరు చూసుకోండి. అది క్రాంతి ఫంక్షనింగ్ తీసుకురండి. అది ఇంకొక పాయింట్ ఏంటంటే కమిషనర్ గారికి నేను చెప్పేది ఏంటంటే అపార్ట్మెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. అపార్ట్మెంట్స్లలో ఇప్పుడు మన మిత్రుడు వెంకన్న గారు అన్నట్టుగా అపార్ట్మెంట్స్లలో కొంచెం వింటర్ కాబట్టి ఫస్ట్ మనం అపార్ట్మెంట్స్లలో రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. మనం అందరం ఇట్లా అపార్ట్మెంట్లలో పోదాం. ఇంత పెద్ద ఎత్తున కాకపోయినా అక్కడ కూర్చుందాం, వాళ్ళందరికీ అవగాహన చేద్దాం. తడి చెత్తను వాళ్ళ ఉన్నప్పుడు ఏమన్నా పిట్స్ లాగా ఉంటే ఇప్పుడు మీరు అన్నారు ఇది 17th వార్డు ఉంది, ఇంకొక వార్డులో ఇది సోకింగ్ పిట్స్ అవి చేసింది. 17th ఇంకెక్కడమ్మా 35 వార్డు, ఈ రెండింటిలో. అదేవిధంగా అపార్ట్మెంట్స్లలో ఇప్పుడు మీ ఆర్పీస్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అపార్ట్మెంట్ వాళ్ళు ఓ విధంగా నీట్గా బతకడానికి వచ్చిన వాళ్ళకు మీరు అవగాహన కల్పిస్తే తప్పనిసరిగా ఈ సోకింగ్ పిట్స్ కానివ్వండి ఇవన్నీ మరి తప్పనిసరిగా అందరికి చేయండి. తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నారు. ఇంత చెప్పినా కానీ కొంచెం వాళ్ళకు కూడా మనకు శుభ్రము పరిశుభ్రము మన స్వచ్ఛం ఉండాలని ఉంటే ఇట్లా చేయదు. మన చెత్త ముట్టలు ఉన్నాయి, తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని ఇచ్చినాం. ఆ వేరు చేసి కొంచెం మనమైనా మన కంపోజింగ్ వాడుకోవచ్చు, మన చెట్లకు వాడుకోవచ్చు. తడి చెత్త అనేది మనం ఎరువుగా ఉపయోగించుకొని వాడుకోవచ్చు అనేది మనకు చెప్తున్నట్టు మేము వాటిలో కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని అట్లా కూడా చేసి చూపించినాం. అయినా కానీ ఈ ప్రజలకు అవగాహన ఉండలేదు. ఈ చెత్త బండి వచ్చిన తక్షణమే మళ్ళీ తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తున్నారు. ఇదంతా కాకుండా కొంచెం వాళ్ళ ఇంటి చుట్టూ పక్కన కూడా పరిశుభ్రంగా ఉంచుకొని వాళ్ళ తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకొని మన మున్సిపాలిటీ సిబ్బందికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కోవిడ్ 2019 నుంచి మున్సిపాలిటీ సిబ్బంది ఏ పని చేస్తుందో అందరం పట్టణ ప్రజలంతా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అధికారులు అయితేంది, మన లీడర్లు అయితేంది, అందరూ పాల్పంచుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలను చైతన్యవంతపరుస్తూ మన యొక్క మహబూబాద్ మున్సిపాలిటీని స్వచ్ఛతగా నీట్గా ఉంచడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్న ఈ వేదిక ద్వారా ఈ
ఎప్పుడైతే ఈ పెనాల్టీలన్నీ కొద్దిగా స్టార్ట్ చేసి మీరు ప్రతి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాలని నేను అధికారులను కోరుతున్నాను. ఇప్పుడు మన వక్తలు మాట్లాడినట్టు చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు ఏదమ్మని చేస్తున్నారు, ఎంబటే మళ్ళీ చెత్త ట్రాక్టర్ బాగున్న రోడ్డు మీద వేస్తున్నారు. మీరు కొద్దిగా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక 10-15 రోజులు అందరికి అలవాటు చేస్తే ఇది కంటిన్యూస్గా కొనసాగుతుందని నా యొక్క అభిప్రాయం. పర్వాలేదు, కానీ ఇప్పుడు నాకు కరోనా వచ్చింది, నాకు బాగలేదు, నా ఒంట్లో మంచిగా లేదు అనేది కూడా పద్ధతి కాదు. అది ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఒక 10-20 రోజులు ఇంట్లో ఉంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుంది. వాళ్ళ పిల్లలకు కూడా వచ్చినా కానీ వాళ్ళ పిల్లలను కూడా జాగ్రత్త పెట్టరు. వాళ్ళు ఇచ్చడి ఇల్లుగా తిరుగుతూ ఉంటారు, సెసులు ఆడుతూ ఉంటారు, పేకాట్లు ఆడుతూ ఉంటారు. ఇవన్నీ ఆడుతుంటే కూడా నేను అక్కడ మా 30 వార్డులో చూసినా కానీ వాళ్ళు కొద్దిగా నన్న ఆలోచించి అరే చెప్పుతుందని కూడా వాళ్ళు ఇంటలేరు. ఆ రకంగా మళ్ళీ బండ్లు కూడా, చెత్త బండ్లు కూడా టైంకి పోతలేవు. వాళ్ళు 2 రోజులకు ఒకసారి పోయినా వాళ్ళు ఆ డబ్బాలు తీసుకొచ్చేస్తారు. తర్వాత పురుగులు చేరుతాయి, వారం రోజులకు ఒక 20 రోజులకు కూడా చేరితే అది తీసుకుపోయి చెత్త వాళ్ళు అల్లేస్తారు. అది కూడా గమనించాలి మనం కూడా. ఏ సిబ్బంది కూడా పోయి జాగ్రత్తగా పోయి 3 రోజులుగా 2 రోజులుగా పోయి తీసుకుపోయి ఆ డబ్బాల బండ్లో వేస్తే వాళ్ళు కూడా సంతోషంగా వేస్తారు. ఇష్టం వచ్చినట్టు పోతే ఎట్లా వేస్తారు? వాళ్ళు తీసుకుపోయి సైడ్ కావాలేస్తారు, లేకపోతే ఇంటి పెట్టేసుకుంటా ఉన్నారు. మెపా సిబ్బంది కానీ వీళ్ళు ప్రతి కోవిడ్ విషయంలో ఈ రోజు కూడా మా వార్డులో 21వ వార్డులో మంచి ప్రోగ్రాం జరిగింది. ఇది ఫీవర్ దాని విషయంలో, జ్వరం విషయంలో ఇంటింటి సర్వేకి వచ్చిండ్రు. కలెక్టర్ గారు వచ్చిండ్రు, వైస్ చైర్మన్ గారు వచ్చిండ్రు. చాలా చక్కగా, అసలు కలెక్టర్ గారు అంటే మామూలుగా మాట్లాడలేదు. డైరెక్ట్ ఇళ్ళలోకి పోయి మెప్మా సిబ్బంది కానీ అక్కడ అందరూ అంగన్వాడీ టీచర్లు కానీ వీళ్ళందరి సేవలు మర్చిపోలేనివి. ఎంత చేసినా కానీ మీ రుణం తీరదు. ఎందుకంటే ఈ మైబాద్ ఎంత అభివృద్ధి చెందాలన్నా, ఎంత ఒక క్లీన్ సిటీ కావాలన్నా అంటే అది ఒక మీ దయ వల్ల ప్లస్ ఇక్కడ ఉన్న కమిటీ దయ వల్ల అయితే తప్ప వేరే ఎవరు చేసినా కాదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజలలో కొద్దిగా చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే చెత్త ఇప్పుడు ఇందాక అక్క అందరూ చెప్పిళ్ళు, ఇంతకుముందు మాట్లాడిన వర్తకులు అందరూ చెప్పిళ్ళు. ఏమని చెప్పిళ్ళంటే చెత్త పాంటి పోగానే మళ్ళీ కూడా ఆ చెత్త తీసుకొచ్చి అదే దారిలేస్తాను. మనం 2 బకెట్లు ఇచ్చినాం, ఆ బకెట్లు చెత్తకు వాడతలేరు. మన 2 బకెట్లు చెత్తకు వాడతలేరు. మన పొడి చెత్త ఎండిన చెత్త వేరు చేయాలని 2 బకెట్లు ఇస్తే ఆ బకెట్లు కూడా మూలకు పడేసి చెత్త ప్లాస్టిక్ కవర్లలో పడి వచ్చి బండి రాగానే ఆ బండి మీద ఎత్తాలు, లేకపోతే బయట పడేస్తారు. మేడం దయచేసి మీరు దీని మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని మెయిన్ రోడ్లలో కానీ ప్లస్ గల్లీలలో కానీ ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా కొద్దిగా చైతన్యం తీసుకొస్తే మైబాద్ ఇంకా మంచిగా సిటీ మంచి అభివృద్ధి అవుతుందమ్మా. చాలా బాగున్నది, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. భారతదేశం అనే ఉద్దేశంతో ఎప్పుడో నినాదాలు చేశారు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఇంతవరకు కూడా ప్రజల్లో ఎంత ఘనమైన అవగాహన తెచ్చినప్పటికి కూడా ప్రజలు మారకపోవడం, చేసే సిబ్బంది ఎంతకైనా చేస్తారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు, మేము ఇట్లనే చేస్తామంటే కాదు. ప్రతి ఒక్క ఇంటి నుండి మార్పు అనేది వస్తేనే స్వచ్ఛ సర్వేక్షణ అనేది సక్సెస్ అవుతుంది. దాదాపు కొన్ని ఏరియాలలో సక్సెస్ అయింది. ఇంకా కూడా సక్సెస్ కావాలని అంటే మన తరపు నుండి, మన మున్సిపాలిటీ తరపు నుండి శానిటేషన్ వర్కర్స్ కానీ, మన మెప్మా తరపు నుండి రీసోర్స్ పర్సన్స్ కానీ మనము ఒక సేవ ప్లస్ కొంత మనకు వచ్చే కొంత వేతనానికి ప్రజలకు చేయడానికి ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని మోటివేట్ చేసి స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి క్లీన్ సిటీగా ఉండడానికి ప్రతి ఒక్కరూ మీ తరఫున కృషి చేయాలి. అలా చేస్తానే నెరవేరుతుంది. దాదాపు మున్సిపాలిటీ అయినప్పటి నుండి కూడా చేయడం జరుగుతూ ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు సూర్యాపేటలో ఒక మున్సిపాలిటీ చెప్తారు, సూర్యాపేట అని అది తెలంగాణ వరకు కూడా వెల్ నోటెడ్గా ఉంటుంది, మంచి పేరు పొందిన సిటీ లాగా ఉంటుంది. అట్లా మనం మైబాద్ కావాలంటే ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా అందరూ కృషి చేస్తేనే అవుతుంది. పెట్టకపోతే ఇదే మనకు పెను ప్రమాదంగా తయారై ఇలా కాలుష్యం పెరిగిపోయి, అంటువ్యాధులు పెరిగిపోయి, కరోనా మహమ్మారి పెరిగిపోయి, ఇట్లా అనేక రకాలైనటువంటి మరి అనారోగ్య సమస్యలు ఇట్లా మనకు ఏది అదనమైనటువంటి భారం ఇలా మున్సిపాలిటీ మీద పడి మరి మనకు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి మనం ఎంత చేసినా కూడా మరి దీనికి పరిష్కారం లేదు అనే ఉద్దేశంతో మరి ఈరోజు గౌరవ చైర్మన్ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిటీ అంతా కూడా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మన మున్సిపాలిటీకి ఒక చెత్త రహిత మున్సిపాలిటీ దీన్ని చేయాలనే ఒక
ఒక కృత నిశ్చయంతో అనేక కార్యక్రమాలు ఈరోజు చేశారు. ర్యాలీలు తీయటం కానీ, అవగాహన కల్పించడం కానీ, మరి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా అనేక రకాలైన కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. చైర్మన్ గారు, కమిషనర్ గారు, ముఖ్యంగా ఈ మేడం గారు వచ్చిన తర్వాత మరి దీని మీదనే ప్రత్యేక దృష్టి పెట్టి వాల్చుకోగలుగుతాం. ఇట్లా మనం ఎన్నో కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో కూడా మరి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల లోపల అసలు మహబూబాబాద్లో అసలు ఎక్కడ కూడా చెత్త అనేది రాకుండా, ఇంకోటి ముఖ్యంగా ప్లాస్టిక్ను కూడా మరి నిత్య జీవితం లోపల ప్లాస్టిక్ అనేది మనం వినియోగించలేకుండా ఉండలేము. కానీ వీలైనంత వరకు ప్లాస్టిక్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, మరి ఇంకా పలచటి ప్లాస్టిక్ ఏది మన కవర్లు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిషేధించినట్లయితే మన ప్లాస్టిక్ను కూడా లేకుండా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మన మహబూబాబాద్ మున్సిపాలిటీని మరి ముందు స్థానంలో నిలబెట్టడానికి ఏదైతే కృషి చేస్తున్నారో చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, కమిటీకి అందరూ కూడా నేను ముఖ్యంగా సిబ్బంది కూడా మరి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆర్పీలు కూడా బాగానే ఈ విషయంలో మన ఇల్లు తిరిగి అందరూ కూడా అవగాహన కార్యక్రమం చేసి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అక్కడ మనం ఈ సందేశం ఇస్తే అక్కడ ప్రజలు ఏంది అంటే ఇక్కడ వాస్తవంగా ప్రజలలో ఒక బాధ్యతారహితమైన కార్యక్రమం ఏంది అంటే ఏంటి, వాళ్ళ ఇంటి ముందట వాళ్ళ చెత్త ఉన్నా చేదున్నా నీళ్లున్నా ఉన్నప్పుడు మన ఇంటి ముందు మనం బాగు చేసుకోవాలంటే ఫస్ట్ అవగాహన వాళ్ళకి కల్పించాలి. ఎందుకంటే ఎవరిని అడిగితే మున్సిపాలిటీ చూడండి, ఇది ఊకలేదు, ఇది తీయలేదు, అది అంటే ఎంతసేపు ఆ కౌన్సిలరు, ఆ మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళే చేయాలి. కానీ మన వంతు కార్యక్రమంగా మనం కూడా ప్రజలం ఈ యొక్క మన ఇల్లు, మన పరిశుభ్రత, మన యొక్క ఏరియాలు డెవలప్మెంట్ అంటే ఆ ఏరియాలలో కనుక నీటి గుంటలు కానీ చెత్త చెదరం కానీ లేకపోతే దోమలు ఉండవు, దోమలు లేకపోతే ఆరోగ్యంగా ఉంటాం. ఆ విధంగా మనం కాలనీలలో ముఖ్యంగా నేను మేడం కమిషనర్ గారికి కానీ చైర్మన్ గారు కానీ చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమం మనం అవుట్స్కట్స్ కాలనీలలో కానీ లేకపోతే వార్డులలో కానీ అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి మనం పొడి చెత్త తడి చెత్త ఒక కార్యక్రమంగా అందరికీ కూడా అన్ని వార్డులలో కూడా మనం బుట్టలు ఇచ్చినాం. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. మహబూబాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ క్రీడాకారులకు బాస్కెట్బాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో 7 టీములు పాల్గొన్నాయి. చక్కని ప్రతిభను కనబరిచారు. ఈ టోర్నీ ముగింపు కార్యక్రమంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ముల్లంగి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసి వారికి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఈ టోర్నీ నిర్వహించామని చెప్పారు. అనంతరం విజేతలైన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోచ్ వెలిశాల కుమారస్వామి, సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎండి ఇస్సాక్, వెన్నం సత్యనారాయణ రెడ్డి, చీకటి చంద్రయ్య, మొగిలి ప్రసాద్ రెడ్డి, మేరుగు విజయ్, శ్రీనివాస్, బద్రీనాథ్, వెంకట్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్గా గ్రౌండ్కు వచ్చి బాస్కెట్బాల్ వన్డే టోర్నమెంటును ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చాలామంది సీనియర్ క్రీడాకారులు వీరంతా ఈ బాస్కెట్బాల్ క్రీడలలో వివిధ రంగాలలో ఉద్యోగాలలో స్థిరపడి ఈ మానుకోట జిల్లాకు, పాత ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఘనత
ఈ మానుకోట బాస్కెట్బాల్కు దాదాపు ఒక 70 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగంగా మీ భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో క్రీడలలో మీరు భవిష్యత్తులో రాణించాలని మన మహబూబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రోత్సాహంతో మీకు ఈరోజు ఈ క్రీడను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరు ఆటలలో రాణించుకుంటూ భవిష్యత్తులో చదువులలో కూడా మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాలి. అలాగే క్రీడలో క్రమశిక్షణ అనేది ముఖ్యం. మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటే భవిష్యత్తులో మీకు మీ తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరుగుతుంది. భవిష్యత్తులో మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు ఇటు చదువు ఇటు ఈ క్రీడలు అయితే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అదే పరిస్థితుల్లో చదువులో కూడా మీరు మంచిగా రాణించాలని మీ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి ఈ క్రీడను మీకు నేర్పిన మీ గురువులను కూడా వారికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. మన మానుకోట జిల్లా బాస్కెట్బాల్కు ఒక మంచి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగంగా రేపు భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మీ తర్వాత తరాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. అలాగే ఈరోజు ఈ బాస్కెట్బాల్ గ్రౌండ్ కాడ మన సీనియర్ క్రీడాకారుడు విజయ్ ఇలా మన ఉమ్మడి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఘనత మన ఇక్కడ ఇదే గ్రౌండ్లో ఆడుకొని అలాగే మీరు ఉద్యోగాలలో స్థిరపడి ఈరోజు ఈ గ్రౌండ్ చుట్టూ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసిందంటే సొంత నిధులతోటి ₹1,00,000 పెట్టి ఆ రోజుల్లో ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా వారంతా వాళ్ళ మానుకోటకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి గోల్డ్ మెడల్స్ కూడా సాధించడం జరిగింది. మన దగ్గర ఆ ప్లేయర్స్ కూడా ఉన్నారు. భవిష్యత్తులో మీరు కూడా మా ప్రోత్సాహం అందరి క్రీడల ప్రోత్సాహం అందరి సార్లతో ప్రోత్సాహంతో మీరు కూడా మంచిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.